వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 89 పేపర్ల లీక్తో రోడ్డున పడ్డ 6.5 కోట్ల యువత విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వం జూన్ 30 నుండి దేశవ్యాప్తంగా ఛాత్రోం కీ గుంజ్ ఉద్యమం. విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి. నీట్ పేపర్ల లీకేజీలపై ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలి. యువత కలలను చిత్రం చేస్తున్న కేంద్రం విధానాలపై కాంగ్రెస్ సమరం. ఏఐసీసీ అధికార ప్రతినిధి రాగిణి నాయక్ మాట్లాడుతూ దేశంలో వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దు ఉద్దాంతాలపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ రాగిణి నాయక్ మండిపడ్డారు. భవిష్యత్ డాక్టర్లు నిర్ణయించే నీటి పేపర్ లీకేజీలు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే అతని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జూన్ 30 నుండి దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ వలన 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ రాగిణి నాయక్ తెలిపారు. పేపర్ లీక్ అయ్యి సిబిఐ విచారణ జరుగుతున్న విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండా చిన్న చిన్న ఉద్యోగాలకు బలిపశువులు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏను బ్యాన్ చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న యువత డిమాండ్ చేస్తుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి టెలిగ్రామ్ యాప్ను బ్యాన్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశంలో సైన్యం, వాయుసేన సహాయం లేకుండా ఒక పోటీ పరీక్షను కూడా ప్రశాంతంగా నిర్వహించలేని దౌర్భాగ్య స్థితిలో మోదీ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. పరీక్షల నిర్వహణలో బయోమెట్రిక్ లోపాలు, అడ్మిట్ కార్డులు తప్పుడు, సెంటర్లో కేటాయింపుల్లో అలసత్వం వల్ల విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని డాక్టర్ రాగిణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే దేశంలోని యువత విద్యార్థుల పక్షాన నిలబడి వారి సమస్యలపై పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ జూన్ 30 నుండి దేశవ్యాప్తంగా ఛాత్రో కీ గుంజ్ విద్యార్థుల గలం పేరిట ఒక భారీ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు రాగిణి నాయక్ ప్రకటించారు. ఈ ప్రచారం దేశంలోని 28 ప్రధాన నగరాల్లో ఒకేసారి ప్రారంభమై 40 రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగుతుందని వివరించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో కోటాలో జరిగిన విద్యార్థుల సదస్సుకు వేలాదిగా యువతి తరలివచ్చారని, ప్రస్తుత విద్యా వ్యవస్థ విద్యార్థులను ఎంపిక చేసేదిగా కాకుండా వారికి బయటకు నెట్టేస్తే రిజెక్షన్ సిస్టంలా మారిందని రాహుల్ గాంధీ అన్న మాటలను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా నరకం. 3000 మంది పరీక్ష రాస్తే కేవలం ఒక్కరు మాత్రమే ఐఏఎస్ అయ్యే ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థుల గొంతుకను కేంద్ర ప్రభుత్వానికి వినిపించేందుకే ఛాత్రో కీ గుంజ్ ఉద్యమాన్ని చేపడుతున్నామని డాక్టర్ రాగిణి నాయక్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తరపున అన్ని విశ్వవిద్యాలయాల హాస్టళ్లు సందర్శించడంతో పాటు అందరు విద్యార్థులను కలిసి వారి చైతన్యపరుస్తామని ఆమె స్పష్టం చేశారు. జూన్ 30 నుండి 28 ప్రధాన నగరాల్లో కరపత్రాలు పంపిణీ, విద్యార్థులతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. జూలై నెలలో క్యాంపస్ అవుట్ రీచ్ ప్రోగ్రాంతో పాటు అంబేద్కర్ సంభాషణలు జరుగుతాయన్నారు. ఆగస్టు 1న దేశవ్యాప్తంగా 28 ప్రధాన నగరాల్లో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఆగస్టు 9వ తేదీన న్యూఢిల్లీలో భారీ ఎత్తున పార్లమెంట్ ముట్టడించినట్లు ఆమె ప్రకటించారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ, ఏపీసీసీ మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విద్యార్థుల జీవితాల్లో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీవ్ గాంధీ నేతృత్వంలో దేశంలో విద్యార్థుల భవిష్యత్ కోసం వారికి న్యాయం జరిగే వరకు కేంద్ర ప్రభుత్వంతో అలుపెరగని పోరాటం చేస్తామని రుద్రరాజు తెలిపారు. ఆ తర్వాత నీటి విద్యార్థి మాట్లాడుతూ నీట్ ప్రవేశ పరీక్ష పత్రాల లీకేజీ కారణంగా తాము కష్టపడి చదివిన చదువు వృధా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజుల వ్యవధిలో మరోసారి పరీక్ష ఎలా సిద్ధమవుతాయని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం విధానాల వల్ల విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా తీవ్ర మానసిక ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ, జాతీయ యువజన కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి నాగమధు యాదవ్, ఎన్ఎస్యుఐ స్టేట్ కోఆర్డినేటర్ వేముల శ్రీనివాస్, రామారావుతో పాటు పలువురు పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నేతలు పాల్గొన్నారు. ప్రారంభమయ్యే ఛాత్రో కీ గుంజ్ ఉద్యమంలో భాగంగా గురువారం నాడు విజయవాడకు వచ్చిన డాక్టర్ రాగిణి నాయక్ స్థానిక ప్రెస్ క్లబ్ లో ఛాత్రో కీ గుంజ్ పోస్టర్ను ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏను పూర్తిగా రద్దు చేయాలని ఆమె ఈ సందర్భంగా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశంలో పేపర్ లీకేజీల వల్ల కోట్లాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
యువత విద్యార్థుల బాధలను భయాలను అర్థం చేసుకోవాలంటే స్పందించే గుండె కావాలని, అది ప్రధాని మోడీ నరేంద్ర మోదీకి లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి రాగిణి విమర్శించారు. భారతదేశంలో 65% జనాభా 35 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న యువతే అని గుర్తు చేశారు. ఇంతటి అపారమైన యువ శక్తిని దేశ నిర్మాణానికి ఉపయోగించాల్సింది పోయి మోదీ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తమ చేతకానితనంతో పరీక్షల కుంభకోణాలు, ప్రైవేటీకరణ, అధిక ఫీజుల వంటి సమస్యల వలయంలోకి విద్యార్థులను నెట్టేస్తున్నారన్నారు. గత 10 ఏళ్లలో దేశంలో దాదాపు 89 పేపర్ల లీకేజీ అయ్యాయని, దీనివల్ల 6.5 కోట్ల మంది విద్యార్థుల జీవితాలు రోడ్డున పడ్డాయని స్పష్టం చేశారు. 2019 నుండి ఇప్పటి వరకు 64 ప్రధాన పరీక్షలు పేపర్లు లీక్ కాగా అందులో 45 ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలే ఉన్నాయన్నారు. దీనిని దేశ ప్రజలందరూ గమనించాలన్నారు. In this press conference today, I am Dr. Ragini Nayak, National Spokesperson of the Congress Party, and I am here to talk about a very important campaign, a very important movement that the Congress Party is launching in 28 cities simultaneously. It is a campaign which will be run for 40 days, and this campaign is called Chhatron Ki Goonj, the echo of the students, the echo of the students community, Chhatron Ki Goonj. मैं आज की प्रेस वार्ता में आए सभी मीडिया कर्मियों, सभी मीडिया के साथियों का स्वागत करती हूँ, अभिनंदन करती हूँ और इस्तकबाल करती हूँ. आज की प्रेस वार्ता एक बहुत ही महत्वपूर्ण कार्यक्रम की रूपरेखा बताने के लिए आप लोगों के बीच में रखी गई है, जिसके बारे में मैं विस्तार से बताऊंगी. लेकिन कार्यक्रम की शुरुआत में हम चाहते हैं कि बात जब छात्रों की हो रही है तो बात की शुरुआत भी छात्रों से ही हो. We want the students who have faced a lot of trauma because of the cancellation of the NEET UG 2006 examination. We want some students to come up and talk to you about their problems, their issues and their मन की बात. बहुत आसान है प्रधानमंत्री मोदी जी के लिए कि वो इतवार के दिन आए और अपने मन की बात एक वन वे ट्रैफिक की तरह थोप दें लोगों पर, लेकिन जब इस देश के छात्रों के मन की बात आती है तो वो क्या सोचते हैं, समझते हैं, पहले हम ये जानेंगे, उसके बाद इस प्रेस वार्ता को हम आगे बढ़ाएंगे. तो आप में से कौन, जनित आप बात करेंगे? आइए. हाँ, ये ही लेट हिम स्पीक फॉर 2 मिनट. 1 मिनट बोलने दीजिए. जनित जल्दी से बताओ क्या कहना चाहते हो आप. वहीं से, वहाँ से ही खड़े होकर आप बोल दीजिए, आपकी आवाज़ आ जाएगी. स्पीक क्विकली. बोलो. तेलुगु में बोलिए. సో నమస్కారం అందరికీ. ఐఎమ్ జనత్ అండ్ నమస్కారం అందరికీ. నా పేరు జనత్ అండ్ నేను నీట్ 2026 యూజీ పరీక్ష రాశాను ఈ ఇయర్. అండ్ 2 years చాలా కష్టపడి అందరు స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ని రాస్తారు. అండ్ May 3rd ఈ ఎగ్జామ్ జరిగింది. ద పేపర్ కూడా ఈజీగా వచ్చింది అండ్ ఎవ్రీవన్ వర్ హ్యాపీ. అండ్ ఒక 9 days టైంలో ఆన్ May 12th దే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది దట్ రీనీట్ హోనే వాలా హై, రీనీట్ జరగబోతుంది అని. సో రీనీట్ అనగానే లైక్ అసలు ఎవరికేం అర్థం కాలేదు, బికాజ్ everyone are not the same. The situation in every family is not the same. Like many people are well off, maybe చాలా మందికి maybe they are well off, but many people have loans కట్టి వాళ్ళ పిల్లల్ని చదివిస్తారు. అండ్ రీనీట్ అనగానే అంటే మళ్ళీ మొత్తం ప్రిపేర్ అవ్వాలి సిలబస్, అండ్ మళ్ళీ 1 month టైంలో కండక్ట్ చేస్తామని చెప్పారు. అండ్ ఒక నేషనల్ ఎగ్జామ్ లీక్ అవ్వడం అంటే ఇట్ ఈస్ నాట్ అ ఈజీ థింగ్. లైక్ ఇట్స్ జస్ట్ ఒక జోక్లా చెప్పేశారు, జస్ట్ క్యాన్సిల్ అయిపోయింది నీట్ అని మళ్ళీ పెడతామని. అండ్ ఇట్స్ నాట్ దట్ సింపుల్. అండ్ ఈ 1 month టైంలో చాలా స్టూడెంట్స్ చాలా మెంటల్ ట్రామాని ఫేస్ చేశారు, వాళ్ళ పేరెంట్స్ చాలా మెంటల్ ట్రామాని ఫేస్ చేశారు. అండ్ ఆల్ ఓవర్ ఇండియా దే వర్ ఆల్మోస్ట్ 50+ రిపోర్టెడ్ సూసైడ్స్. అండ్ వన్ సూసైడ్ కూడా ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. వన్ లైఫ్, ఇట్ డిటర్మైన్స్ ఇట్ స్టూడెంట్స్ ఫ్యూచర్.
సో ఇంతమంది స్టూడెంట్స్ ఫ్యూచర్ని పనంగా పెట్టి ఒక నేషనల్ ఎగ్జామ్ని ఇంత ఈజీగా లీక్ చేశారంటే లైక్ దట్ జస్ట్ షోస్ ద కేర్లెస్నెస్ ఆఫ్ ద గవర్నమెంట్. అండ్ ఐ ఫీల్ లైక్ ఒక ఎగ్జామ్ ఇంటెగ్రిటీని కానీ ఆ ఎగ్జామ్ని కానీ ఒక నేషనల్ వైడ్ 22 lakh స్టూడెంట్స్ రాశారు. వాళ్ళ అందరికీ రీనీట్ అంటే మళ్ళీ రాయడం అనేది అస్సలు ఈజీ థింగ్ కాదు. అండ్ ఎవ్రీ వన్ కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవరి హాస్టల్లో చాలామంది ఉంటారు అండ్ దే మైట్ హ్యావ్ గాన్ టు దేర్ ఓన్ సిటీస్. సో అక్కడి నుంచి మళ్ళీ ప్రిపేర్ అవ్వడం అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ చాలా ఉంటాయి. అండ్ చూసాం కూడా మనము చాలామందికి సెంటర్స్ ఒకరికి అబుదాబీలో ఒకరికి పడింది, ఒకరికి పాకిస్తాన్ కరాచీలో పడింది. లైక్ హౌ కెన్ దట్ హ్యాపెన్? ఎందుకంటే అసలు ఆ సిటీనే అసలు అటువైపు చూస్ చేసుకున్నప్పుడు హౌ ఆర్ ద సెంటర్స్ సో వివిడ్ అండ్ సో వాస్ట్. సో ఒక ప్రాపర్ సెట్ కానీ ఒక ప్రాపర్ థింగ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద గవర్నమెంట్. అండ్ ఐ విష్, because this is not the first time, already 2024 the paper was leaked and they conducted re-NEET in the respective states where the paper leaked. 2025 the paper was very hard and everyone were very disappointed. So each year everyone were hopeful that everything is going to go fine. But as we saw, it was exactly the opposite as we expected it to be. And I just hope that ikka meedat aina, because chaala face chesi vacham, chaala mandi chaala face chesaru and నాకు తెలిసిన వాళ్ళు కూడా they were very depressed and it's just not an easy thing to prepare for an exam again. So చాలామంది చాలా డ్రాప్స్ తీసుకొని ఉంటారు 5 to 6 years of their life and maybe they would have done well but it just all got wasted. So ఇక మీదటైనా I please hope that there are no leaks because this is a very big exam conducted by NTA and I just hope there are no more leaks and that's it. Thank you. Thank you, Janit. So NEET and the other big exams of the country are a way to secure a bright future for the youth, for the young generation of the country. And that is why we want a complete overhaul of the current education system. But now, thank you so much, Janit, for being with us. You can sit through, not a problem. तो अब हम आज की मुख्य बात जो आज की प्रेस वार्ता से हमें करनी है उस पर मैं आती हूँ और इस बात के साथ शुरुआत करना चाहती हूँ कि तलवारों की धार पर इतिहास हमारा बनता है. ये कहा जाता है कि तलवारों की धार पर इतिहास हमारा बनता है और जिस ओर जवानी चलती है उस ओर ज़माना चलता है. आई हैव बीन अ स्टूडेंट लीडर. आई वॉज द प्रेसिडेंट ऑफ दिल्ली यूनिवर्सिटी स्टूडेंट यूनियन और मुझे कहते हुए बहुत गर्व होता है कि हमारे देश में छात्र शक्ति को राष्ट्र शक्ति कहा जाता है, युवा शक्ति को राष्ट्र शक्ति कहा जाता है. और वो इसलिए कहा जाता है क्योंकि आज का जो छात्र है, आज का जो नौजवान है, वो देश का कल है, वो देश का भविष्य है, भविष्य का निर्माता है. और इतिहास इस बात की गवाही देता है कि जब भी किसी देश का नाम स्वर्णिम अक्षरों पर दुनिया में लिखा जाता है तो उसकी कलम जनित जैसे नौजवानों के हाथ में होती है. और दुख भी इस बात का होता है कि छात्रों में जो ऊर्जा है, नौजवानों में जो ऊर्जा है, जो शक्ति है, जो ताकत है, उसको सहेज कर, उसे संवार कर राष्ट्र निर्माण में लगाने के बजाय मोदी सरकार और धर्मेंद्र प्रधान जी द्वारा चलाया जा रहा शिक्षा मंत्रालय इन नौजवानों को पेपर लीक में, कैंसल्ड एग्जामिनेशंस में, कुप्रबंधन में, स्कैम्स में, एग्जामिनेशन फ्रॉड्स में, प्राइवेटाइजेशन में और आसमान छूती फीस के जाल में फंसाकर इनके तमाम सपनों को, इनकी उम्मीदों को चकनाचूर करने का काम कर रहा है. और यही कारण है कि हम देखते हैं कि एक के बाद एक निराश होकर, हताश होकर ज़्यादातर स्टूडेंट्स जो हैं वो या तो कॉम्पिटिटिव एग्ज़ाम्स में बैठने की बात सोचना ही छोड़ देते हैं और बहुत सारे हमारे बीच के ऐसे बच्चे हैं जिनका एक बहुत अच्छा भविष्य हो सकता था जो आत्महत्या करने के लिए मजबूर हो जाते हैं. You know, it is said that a nation's greatest resource is not its wealth, it is not its weapons, it is not even its technology. The greatest resource, the greatest treasure of a nation are the dreams of its youth. And in order to materialize those dreams,
in order to turn the golden dreams of the youth of this country into reality, in order to secure a bright future for the youth of this country, and in order to revamp the corrupt and completely dilapidated education system being run by the Modi government and the education minister Mr. Dharmendra Pradhan, the Indian National Congress is launching a student movement in this country. The student movement is called Chhatron Ki Goonj. It is a campaign which will be run in 28 cities simultaneously over a period of 40 days starting from 30th June. And the purpose, the motive of this campaign is to mobilize and galvanize the student community, the power of the student community, to fight against all these paper leaks, to fight against all these frauds, to fight against the trampling of their dreams by this cruel government. I would also like to tell not just the people of Vijayawada, not just the people of Andhra Pradesh, but the people of the entire nation, because I think the fourth pillar of democracy also has a lot of power. मैं बताना चाहूँगी कि अब आगे 30 जून से लगातार कैंपेन का एक प्रोसेस चलेगा जिसमें हम ज़्यादा से ज़्यादा कैंपसेस में जाने की कोशिश करेंगे, हॉस्टल्स में जाएंगे, पीजीज में जाएंगे, यूनिवर्सिटीज़ में जाएंगे, सड़क पर, नुक्कड़ पर, स्ट्रीट्स, एलेज, wherever possible, we will spread the message of Chhatron Ki Goonj, and we will try to give a national stage, a voice to the concerns and issues of the student community. जैसा कि मैंने आपसे कहा कि छात्रों के मन की बात क्या है, छात्रों के मन की बात जानने के लिए एक प्लेटफॉर्म देना उन्हें बहुत ज़्यादा ज़रूरी है। अभी आपने कोटा में देखा, नेता प्रतिपक्ष राहुल गांधी जी के नेतृत्व में हजारों छात्र उमड़कर आए। राहुल जी ने बताया कि किस तरह से एग्जामिनेशन सिस्टम एक्चुअली रिजेक्शन सिस्टम बनकर रह गया, कैसे सिलेक्ट करना है बच्चों को ये कवायद नहीं है, कवायद अब ये हो गई है कि कैसे निकाल के फेंक देना है। 3000 बच्चे जो एग्जाम देते हैं उनमें से एक बच्चा आईएएस बनता है, 30 केवल आईआईटी तक पहुंच पाते हैं, 180 डॉक्टर बन पाते हैं, बाकी के लिए कोई जगह नहीं। नौजवानों के साथ क्या होगा, उनकी उम्मीदों के साथ क्या होगा? और सिर्फ ये 2-4 साल की पढ़ाई नहीं होती। हमारे देश में जो माँ बाप, गरीब माँ बाप हैं, वो चाहते हैं, वो बड़े बड़े कोचिंग सेंटर्स में भेजते हैं, गिरवी रखते हैं अपने घर को, जायदाद को, सोने को, ज़मीन को, पैसा इकट्ठा करते हैं और उसके बाद एक सपना देखते हैं कि हमारा बच्चा डॉक्टर बनेगा, इंजीनियर बनेगा, बड़े बड़े कॉम्पिटिटिव एग्ज़ाम्स पास करेगा। और बड़ा दुख होता है ये कहते हुए कि जब पेपर लीक होता है, एग्ज़ामिनेशन कैंसिल होती है, तो जो ये सपना चकनाचूर होता है तो उससे कितनी तकलीफ़ होती है, ये समझने के लिए 56 इंच का सीना नहीं चाहिए, एक धड़कता हुआ दिल चाहिए जो मोदी जी के पास नहीं है। I will also like to emphasize upon this. India is going through a youth bulge. We are one of the youngest nations in the world. 65% of our population is below the age of 35. The median age is only 28.7 years. And look what the government is doing with the youth of the country. Instead of channelizing the sheer force, the sheer power of the young generation, instead of galvanizing their power, the dreams are being trampled upon. Their hope is turning into despair. Their life, their future is being pushed towards uncertainty and darkness. And that is why either the students decide not to sit for competitive exams or they are being pushed towards committing suicide. राहुल जी ने 1-2 चिट्ठी पढ़ी कुछ ऐसे बच्चों की जिन्होंने आत्महत्या की, और वो बहुत ही दुख भरी बात थी, बहुत ही हृदय विदारक बात थी, और वो पढ़कर हमें समझ में आता है कि सरकार कितनी संवेदन शून्य भी है। In the last decade, 89
papers have been leaked. 89 papers affecting around 6.5 crore students. 89 leaked papers, 6.5 crore students affected. And a report says that the retests, 48 retests have been conducted for these examinations, and 20 exams were cancelled without being conducted because of paper leaks. Since 2019, 64 major examinations, their papers have been leaked. 45 of these were government job examinations, out of which 27 examinations were cancelled. On the 12th of May, the National Testing Agency NTA decided that the NEET exam that was conducted on 3rd of May this year would be cancelled because there was an information doing the rounds that the paper has been leaked. तो आपने कर दिया, NTA ने डिसाइड किया कि अब ये पेपर कैंसिल हो जाएगा. करीब 23 लाख बच्चों का भविष्य दांव पर लग गया. और CBI की इंक्वायरी भी हुई, उसमें पकड़े भी गए कुछ लोग, उन लोगों का नाम भी भारतीय जनता पार्टी से जुड़ा हुआ था. और ये कहा गया कि एक केमिस्ट्री के टीचर हैं वो भी जुड़े हुए हैं. और ये छोटी मछलियों को आगे करके धर्मेंद्र प्रधान जी उनको ढाल बनाकर बच गए. धर्मेंद्र प्रधान जी ने NTA को भी बचा लिया. तो अब देश का सूरत हाल क्या है? पहले तो नीट का पेपर लीक हो जाता है, उसके कुछ दिन बाद वो पेपर कैंसिल कर दिया जाता है. अभी मैंने आपको बताया कि करीब 23 लाख बच्चों का भविष्य दांव पर लग जाता है. इस्तीफा मांगा जाता है धर्मेंद्र प्रधान जी का. धर्मेंद्र प्रधान जी इस्तीफा नहीं देते हैं. CBSE के कुछ ऑफिसर्स का ट्रांसफ़र कर दिया जाता है, उनका तबादला कर दिया जाता है. मांग होती है कि NTA को बैन करो, और जिस NTA के बैन की मांग होती है उसी NTA की सिफारिश पर टेलीग्राम को बैन कर दिया जाता है. और धर्मेंद्र प्रधान जी को लगता है कि टेलीग्राम को बैन करने से सारा सिस्टम ठीक हो जाएगा. अब आप दुर्दशा देखिए. लुक एट द स्टेट ऑफ अफेयर्स that a competitive exam cannot be conducted in our country without the help of Army and Air Force. आपको हेलीकॉप्टर चाहिए एयरफोर्स के, जिसके बिना एक नीट का पेपर भी ठीक से नहीं कराया जा सकता. कितने शर्म की बात है ये मोदी सरकार के लिए. और जब रीटेस्ट होता है नीट का, तो नागपुर के एक छात्र को अबू धाबी का सेंटर दे दिया जाता है. ये कैसे करते हैं? एडमिट कार्ड की गलती, बायोमेट्रिक सिस्टम की गलती, एग्जामिनेशन सेंटर्स के अलॉटमेंट की गलती. और इसका खामियाजा कौन भुगतता है? हु इज एट द रिसीविंग एंड? द स्टूडेंट कम्युनिटी, द यूथ ऑफ दिस कंट्री इज एट द रिसीविंग एंड. और तो और जब धर्मेंद्र प्रधान जी से पूछा जाता है कि आप इसके बारे में क्या कहेंगे, जो बच्चे, जो स्टूडेंट्स सड़क पर खड़े होकर प्रोटेस्ट कर रहे हैं, उनके लिए क्या कहेंगे, तो वो कहते हैं कि बच्चे तो, ये जो प्रोटेस्टर हैं ये कोई बच्चे नहीं है, तो एंटी नेशनल है, ये तो स्टूडेंट भी नहीं है. किसान आंदोलन करते हैं तो वो एंटी नेशनल है, खालिस्तानी है. और मोदी जी ने तो कहा था कि आंदोलन जीवी है. अगर स्टूडेंट प्रोटेस्ट करते हैं वो भी एंटी नेशनल है. अभी कल परसों फिर एक इंटरव्यू चला धर्मेंद्र प्रधान जी का. उस इंटरव्यू में उन्होंने कहा, हाँ देखिए, जिन बच्चों ने आत्महत्या की तो हम भी उसके लिए जिम्मेदारी लेते हैं. अगर जिम्मेदारी लेते हैं तो इस्तीफा क्यों नहीं देते हैं? एक शेर है कि कुर्सी है तुम्हारी, जनाजा तो नहीं है, कुछ कर नहीं सकते तो उतर क्यों नहीं जाते? और मोदी जी क्यों बचाने में लगे हुए हैं? आज ये सवाल भी पूछना ज़रूरी है. और इसीलिए हम चाहते हैं कि जो स्टूडेंट कम्युनिटी है वो अपनी आवाज़ को बुलंद करे, क्योंकि छात्र और युवा चाहें तो क्या नहीं कर सकते. हवा का रुख बदल सकते हैं, तख्तो-ताज पलट सकते हैं, इनकलाब ला सकते हैं. और उसी जोश, जुनून और जज्बे के साथ एकजुट होकर इस पूरी भ्रष्ट व्यवस्था का पर्दाफाश करने की आज बहुत ज़्यादा ज़रूरत है. और मैं बहुत लंबा नहीं इस प्रेस वार्ता को खींचूंगी. 3 बड़ी प्रमुख
डिमांड है कांग्रेस पार्टी की. There are three main demands that the Congress party is making through this campaign. To begin with, the first and foremost demand is asking for the resignation of the education minister of this country. धर्मेंद्र प्रधान जी को इस्तीफा देना होगा और अभी देना होगा. और इसी के साथ साथ ये तफ्तीश भी होनी चाहिए कि पेपर लीक माफिया से, वेंडर्स से और जो जितनी पूरी व्यवस्था है उसमें इनकी क्या इन्वॉल्वमेंट है, व्हाट इज़ हिज रोल इन इट, इनकी क्या संलिप्तता है, ये किस तरीके से मिले हुए हैं, क्या मिली भगत है, इस सब के ऊपर इंक्वायरी होनी चाहिए. एनटीए को बैन करना चाहिए. नेशनल टेस्टिंग एजेंसी शुड बी बैंड. दूसरी मांग, ओवरहॉल ऑफ द एग्जामिनेशन सिस्टम, रीवैम्प ऑफ द एग्जामिनेशन सिस्टम. पूरी परीक्षा प्रणाली को बदलना है. मोदी जी से कहा जाए परीक्षा पे चर्चा करना है तो जैसे मन की बात करते हैं तुरंत आ जाते हैं, मैं परीक्षा पे चर्चा करूंगा, आप सुनिए. पेपर लीक पर जब चर्चा करनी हो तो मोदी जी का मुंह नहीं खुलता. आज तक भी 16-17 बच्चों की जान चली गई. इस देश के प्रधानमंत्री ने एक शब्द नहीं बोला, एक शब्द. He hasn't uttered a single word. No condolences, no solidarity, no commitment towards improving the system. इसीलिए सोती हुई सरकार को जगाने के लिए धमाका कई बार करना, शोर करना ज़रूरी हो जाता है. सेकेंड, ओवरहॉल ऑफ द एग्जामिनेशन सिस्टम. पेपर सेटिंग, प्रिंटिंग, ट्रांसपोर्टेशन, centers, examination centers, digital system, vendor contracts, everything has to be revamped. Third, last but not the least, सबसे ज़रूरी, a fixed annual exam and result. यानी कि पेपर किस दिन होगा ये तारीख आपको निर्धारित करनी है, निश्चित करनी है. रिजल्ट कब आएगा वो भी निश्चित करना है. नो डिली डालिंग. एग्ज़ाम की तारीख कुछ है, फिर कैंसिल हो गया, फिर दोबारा लाइए, फिर कोई नहीं. उसी के साथ साथ रिक्रूटमेंट कैलेंडर, आप कैसे एम्प्लॉयमेंट देंगे उसका एक कैलेंडर भी होना चाहिए. 3 डिमांड्स. धर्मेंद्र प्रधान मस्ट रिजाइन. There has to be a complete overhaul of the examination system. There have to be fixed dates both for exams and results along with a recruitment calendar. ये 3 डिमांड्स हैं. और अब मैं जल्दी से थोड़ा आपको ये भी बताना चाहूँगी कि किस तरह से हम इस पूरे प्रोसेस को आगे ले जाएंगे. From 30th June onwards, there will be ground mobilization across 28 cities through pamphlet distribution. We are going to launch that pamphlet just now. अभी हम वो pamphlet भी launch करेंगे. Corner meetings and student outreach. 30 जून से संपर्क अभियान शुरू होगा. Corner meetings, reaching out through hostels, universities, campuses, pamphlet distribution and one-to-one small dialogues. Throughout July, weekly student activities, campus outreach and Ambedkar Samvad, especially in SC/ST hostels. And on the 1st of August, simultaneous collectorate घिराव in all 28 participating cities. यानी कि विजयवाड़ा में भी 1 तारीख को कलेक्टर घिराव का कार्यक्रम यहाँ पर भी स्टूडेंट्स के द्वारा किया जाएगा. और फिर 9 अगस्त, अगस्त क्रांति, क्विट इंडिया मूवमेंट का जो बड़ा दिन है, उस दिन इन सारे 28 शहरों से स्टूडेंट्स दिल्ली की तरफ प्रस्थान करेंगे, दिल्ली की तरफ कूच करेंगे. देयर विल बी दिल्ली संसद घेराव ऑन द 9th of August, where voices of students will be heard by the central government. इसके अलावा उनके पास कोई चारा नहीं होगा. Apart from this, you all know that the कोटा program was a huge success. राहुल गांधी जी कोटा के अलावा भी इलाहाबाद, पटना और दिल्ली में ऐसा ही छात्र संवाद करेंगे. और एक पूर्व छात्र नेता होने के नाते मेरे लिए ये बहुत गर्व की बात है कि जब पूरी सरकार छात्रों के प्रति, युवाओं के प्रति संवेदन शून्य है, शिक्षा मंत्रालय पूरी तरह से शिक्षा व्यवस्था को ध्वस्त करने पर तुला हुआ है. ऐसे में पूरे देश में अगर कोई एक नेता है जो स्टूडेंट कम्युनिटी की नब्ज टटोलना चाहता है,
जो स्टूडेंट कम्युनिटी के दुख दर्द को बांटना चाहता है, जो स्टूडेंट कम्युनिटी की समस्याओं पर एक एक्टिव डायलॉग, एक्टिव कैंपेन, एक्टिव मूवमेंट खड़ा करना चाहता है, तो उस नेता का नाम राहुल गांधी है। वो हमारे कांग्रेस पार्टी के नेता हैं और वो देश के नेता प्रतिपक्ष हैं, और शायद इसीलिए कि वो सारे हाशिए पर पड़े हुए समुदायों की बात करते हैं, उन्हें जननायक कहा जाता है। तो अंत में मैं बस यही कहूँगी कि सिर्फ हंगामा करना हमारा मकसद नहीं, हमारी कोशिश है कि ये सूरत बदलनी चाहिए। वी वॉन्ट टू चेंज, एंड चेंज विल बिगिन फ्रॉम द यूथ, अमंग्स द यूथ ऑफ दिस नेशन। आपने मेरी बात सुनी, आपका बहुत बहुत धन्यवाद। जय हिंद। वी आर गोइंग। అందరికీ నమస్కారం. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు, లోక్సభలో ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు ఆదేశాల మేరకు జాతీయ స్థాయిలో నిర్వహించబడినటువంటి నీట్ ప్రశ్న పత్రాల లీకేజీకి సంబంధించినటువంటి అంశం, దాని మీద కాంగ్రెస్ పార్టీగా జాతీయ స్థాయిలో స్పందించడం కోసం జరుగుతున్నటువంటి అక్రమాలు, అవకతవకలు మీ అందరికీ కూడా తెలియజేయడం కోసం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాల్లో ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ తరఫున అధికార ప్రతినిధులు వచ్చి ఈ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మన రాష్ట్రానికి, విజయవాడ నగరానికి డాక్టర్ రాగిణి నాయక్ గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. వీరు గతంలో ఢిల్లీలోని చాలా ప్రఖ్యాత ఢిల్లీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలుగా పనిచేశారు. సో విద్యార్థి యువజన కాంగ్రెస్ పార్టీలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని మన దగ్గరికి పంపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తును, వారికి ఉన్నటువంటి పరీక్షల ఒత్తిడిని ఏ విధంగా తగ్గించాలనేటువంటి, అంటే గడిచినటువంటి 12 సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ చెప్తోంది, దీన్ని సాఫ్రనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, కాషాయీకరణ చేసినటువంటి పరిస్థితి. జాతీయ స్థాయిలో ఎన్టీఏ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి, ఒక మోనోపొలీని ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ పరీక్షలన్నింటినీ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం భారత రాజ్యాంగాన్ని తీసుకున్నప్పుడు ఎడ్యుకేషన్, విద్య అనేటువంటిది కాంకరెంట్ లిస్ట్లో ఉంటుంది. అంటే జాతీయ స్థాయిలో ఒక విద్యాశాఖ మంత్రి ఉంటారు, రాష్ట్ర స్థాయిలో కూడా విద్యాశాఖ మంత్రి ఉంటారు. బట్ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి విద్యాశాఖని నిర్వహిస్తున్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారి నేతృత్వంలోని ఈ ఎగ్జామినేషన్స్ ప్యాటర్న్ అన్నింటిలో కూడా అక్రమాలు, అన్యాయాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీగా మేము ఎప్పటి నుంచో కూడా చెప్తున్నాం. ప్రధానంగా రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా దీని మీద స్పందించినటువంటి పరిస్థితి. ఇటీవల జరిగినటువంటి నీట్ పరీక్షల్లో ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయి. అది ప్రధానంగా ఉత్తరప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ వివిధ రాష్ట్రాల్లో జరిగాయని సిబిఐ కూడా ఛార్జ్షీట్ వేయడం జరిగింది. వీటిలన్నింటిలోనూ కూడా విద్యార్థుల యొక్క భవిష్యత్తు, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి, తల్లిదండ్రుల యొక్క ఆర్థిక స్థితిగతులు, వీటిలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులందరూ కూడా ఈ పరీక్షలు రాసినప్పుడు వాళ్ళకి కోచింగ్కి అయ్యేటువంటి వ్యయం, అదే అక్కడ ఉండవలసినటువంటి పరిస్థితి, వాళ్ళ ఎక్స్పెండిచరు, తిరిగి మళ్ళీ వాళ్ళు చదవడం, పరీక్ష నిర్వహించడం అంటే ఎంతో మానసికమైనటువంటి ఒత్తిడికి సంబంధించినటువంటి అంశం. ఈ అంశాన్ని తీసుకుని కాంగ్రెస్ పార్టీగా జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఒక పెద్ద యాజిటేషన్ ప్రోగ్రాం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో ఈ దేశంలోనే ప్రధానమైనటువంటి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కేంద్రంగా ఉన్నటువంటి రాజస్థాన్లోని కోటాలో ఒక పెద్ద సమావేశాన్ని వారు నిర్వహించడం జరిగింది. దానికి ఇంకా విస్తారంగా అన్ని రాష్ట్రాలను కూడా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాలకు చెందినటువంటి నాయకులందరినీ, పార్టీలకు అతీతంగా విద్యార్థులందరినీ కూడా దీంట్లో సమీకరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి
దాంట్లో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 40 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఆగస్టు 9కి ఢిల్లీలో జరిగేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ర్యాలీతోటి దీన్ని ఎండ్ చేయబోతున్నారు. దాంట్లో భాగంగా విద్యార్థి యువజన నాయకులందరూ కూడా స్వచ్ఛందంగా ఆయా విద్యా సంస్థల దగ్గర పాంప్లెట్స్ని ఏర్పాటు చేయడం కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ని మిస్ కాల్ ద్వారా మరి తెలియజేయడం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో కాంగ్రెస్ పార్టీగా మేము 3 ప్రధానమైనటువంటి డిమాండ్స్. ఒకటి, తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. సో హీ హ్యాస్ టు టేక్ ది రెస్పాన్సిబిలిటీ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ ద మినిస్టర్. ఈ షుడ్ రిజైన్ ఇమీడియట్లీ. రెండవది, ఏదైతే వ్యవస్థ ఉందో ఎన్టీఏ లాంటి వ్యవస్థని, దాని మీద ఒక ఆడిట్ అనేటువంటిది అవసరం ఉంది. సో రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది చాలా ముఖ్యం. ఒక సంస్థ యొక్క స్థితిగతులను రివ్యూ చేయడం కానీ, ఆ సంస్థకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉండడం కానీ, మళ్ళీ దానికి అకౌంటబిలిటీ ఉండడం కానీ, ఇవన్నీ కూడా ఉండాలి. దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. సో విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క మరి ఉన్నటువంటి పరిస్థితితోటి, మీరు ప్రాణాలతోటి కానీ ఇంతమంది సూసైడ్ చేసుకున్నారు, చాలామంది చనిపోయినటువంటి పరిస్థితి మనకు తెలుసు. సో వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మరి స్వచ్ఛమైనటువంటి మంచి వాతావరణంలో ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా నిర్వహించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. ఎనీథింగ్